జీఎస్టీ సంస్కరణతో సామాన్య ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ అన్నారు. బాపట్ల జిల్లా చీరాలలో ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ పర్యటించారు. పలు నిత్యావసర సరుకుల మార్టులు, ఎలక్ట్రికల్ దుకాణాలను సందర్శించి వినియోగదారులకు తగ్గిన జీఎస్టీలపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్క షాపు యజమాని తమ షాపుల వద్ద పలు వస్తువులపై తగ్గిన జీఎస్టీ 2.0 సంస్కరణల బోర్డులను ఏర్పాటు చేయాలంటూ సూచించారు. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారని ఎంపీ కృష్ణప్రసాద్ అన్నారు. పెన్ను, పెన్సిల్ అంటే విద్యాభ్యాసానికి కావాల్సిన, పిల్లలకి కావాల్సిన, స్కూల్కి కొంచెం వెనక్కి జరగండి. ముఖ్యమైన అంశాలు ఏమిటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కామన్ మ్యాన్ అంటే సామాన్య వ్యక్తులు, సామాన్య కుటుంబాలు, సామాన్య ప్రజల మీద భారం ఏదైతే ఉందో, జీఎస్టీ భారం ఏదైతే ఉందో అది తగ్గడం మనం చూస్తాం. ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చింది, లిస్ట్ అంతా బయటకు వచ్చింది. ఇప్పుడు మన లిస్టు చూస్తూ ఉంటే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇంతకుముందు జీఎస్టీ 28% ఉన్న చోట చాలా చోట ఇప్పుడు 5% తగ్గించేశారు. ఇంతకుముందు 28% ఉన్న జీఎస్టీని ఇప్పుడు 18%కి 18% తగ్గించేశారు. అంటే 4 స్లాబ్ సిస్టమ్ ఉండేది. 4 స్లాబ్ సిస్టమ్ జీఎస్టీ ఏదైతే ఉండేదో 4 స్లాబులు ఏంటంటే కొన్ని వస్తువులు 28%లో ఉండేవి జీఎస్టీ ట్యాక్స్, కొన్ని ఏమో 18%కి ఉండేవి, కొన్ని ఏమో 12% అంటే 12, కొన్ని ఏమో 5% ఈ విధంగా మనకి 4 స్లాబ్లో జీఎస్టీ ట్యాక్స్ స్ట్రక్చర్ ఉండే తీసేసి సులభంగా చేయడానికి కేవలం 2 స్లాబులు ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం పెట్టింది. ముఖ్యంగా 1% ఏవైతే తగ్గించారో ఆ బోర్డు కూడా పెట్టి డిస్ప్లే చేయండి, ఆ మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాం అని చెప్పడానికి నేను వచ్చాను. షాపులు తిరుగుతున్నాను పొద్దున్నుంచి. బాపట్ల, స్టువర్ట్పురం, ఇప్పుడు చీరాలకు వచ్చాను. ఇవన్నీ తిరిగి వీళ్ళతో విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఫస్ట్ జీఎస్టీ 2.0 కొత్త రిఫార్మ్స్ వచ్చాయని బయట ఒక బోర్డు పెట్టండి. తర్వాత ఎక్కడెక్కడ మార్పులు వచ్చాయి, 28%, 18 ఎక్కడైంది, 18.5 ఎక్కడైంది, 18.12.5 ఎక్కడ 0 అయింది, అది దయచేసి బయట బోర్డు పెడితే వచ్చే ప్రజలకి క్లియర్గా అర్థమవుతుంది. ఉన్నారు అందరూ కూటమి ప్రభుత్వం అటు మోదీ గారిని, ఇటు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, మిగతా ఎన్డీఏ పార్ట్నర్స్ అందరినీ మెచ్చుకుంటున్నారు, అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు, అందరితో హ్యాపీగా ఉన్నారు. ఇది మంచి ప్రభుత్వం, నిజమైన మంచి ప్రభుత్వం వచ్చిందని అందరూ అనుకుంటున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099.
ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramnanursing.com. ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.